శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తిరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురుకథాశ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశయులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తూ ఉన్నా. 3వ అధ్యాయం మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. హేమంత్ పంత్ గారికి తమ గ్రంథ రచన చేసేందుకు బాబాగారు సంపూర్ణ అనుమతినిచ్చారు. దాంతోపాటు బాబాగారు కొన్ని అద్భుతమైన వరాలని ప్రసాదించారు. నిన్న వాటన్నిటిని మనం శ్రవణం చేశాం. ఇప్పుడు బాబాగారి ఆజ్ఞానుసారం హేమంత్ పంత్ గారు తమ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే గ్రంథ రచనని ప్రారంభించారు. హేమంత్ పంత్ గారు ఒక మాట రాస్తారు, అయ్యా ఈ రచన, ఈ కథ ఎవరి కథ? ఎంత శక్తిమంతుల కథ! ఎంతటి శక్తిమంతులు బాబాగారు అంటే, ఎవరి శక్తితో కుంటివాడైన మేరు పర్వతాన్ని అధిరోహించగలడో, ఎవరి శక్తితో మోగవాడైన బృహస్పతిలా మాట్లాడగలడో, అటువంటి శక్తిమంతుల సత్పురుషుల చరిత్ర ఇది. అటువంటి సత్పురుషుల చరిత్రని, వారి అంతరంగాన్ని, వారి బోధని అవగాహన చేసుకొని నేను వర్ణించాలి అని అంటే అది గగనాన్ని కౌగిలించుకున్నట్టు, గగనాలింగనం వంటిది అని ఆయన దాన్ని అలా కంపేర్ చేస్తారు. అంతటి అసాధ్యమైనది అయినా బాబాగారే స్వయంగా వరం ఇచ్చారు, నువ్వు నీ పనిని చెయ్యి, నా మాటల యందు పూర్తి విశ్వాసం ఉంచు అని 2వ అధ్యాయంలో నా కథను నా చేతులతో నేనే రాసుకుంటాను, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే అన్నారు కదా. కాబట్టి బాబాగారే ఈ కార్యాన్ని, ఈ కార్యభారాన్ని వహించి వారు వచన విముక్తులవ్వాలి. ఎంత చతురత చూడండి హేమంత్ పంత్ గారిది. బాబాగారు వచనం ఇచ్చారు కాబట్టి వారే ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసి వారు వచన నిర్ముక్తులవ్వాలి. బాగుంది. బాబా, ఇక నుంచి నేను ఏం చేయాలో తెలియని పామనున్నయ్యా, నాకు మీరే బుద్ధిని ప్రసాదించి మీ కర్తవ్యాన్ని మీరే సాధింప చేసుకోండి, మీరే సాధించుకోండి. ఈ శ్వాసలో, ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కర్తవ్యాన్ని సాధింప చేసుకోండి. బాబాగారే భక్తుల శ్రేయస్సు కొరకు ఈ చరిత్రను రాస్తున్నారండి. వారే రాయిస్తూ ఉన్నారు. అలా రాసేవారు బాబానే, రాయించేవారు బాబానే. కాబట్టి అన్నీ వారే అయినప్పుడు మరి నాకు ఇటువంటి దైన్యం ఎందుకు అని ఇంకో చక్కటి ఉపమానం. మురళికో లేదా హార్మోనియానికో ఎలా మ్రోగాలి అన్న చింత అవసరమే లేదు కదా. ఆ పని వానిని, ఆ ఘనత ఏదో వాటిని వాయించేవారిదే. మరి నేనెందుకు శ్రమ పడాలి అంటే చూడండి ఎంత లోతైన మాటో. మురళి ఉంది, చక్కని ఫ్లూట్ ఉంది. ఒక చక్కని కళాకారుడి చేతిలో మురళి పడితే అద్భుతంగా మనందరం ఆనందించేంత సంగీతాన్ని వారు అందిస్తారు. అటువంటి వేణువాదాన్ని మనం, వేణుగానాన్ని మనం వినగలం. అదే నాలాంటి వాడి చేతిలో పడిందనుకోండి చక్కటి ఫ్లూట్, ఉపయోగం ఏంటి? ఎవరికి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ గొప్పతనం, ఆ ఘనత, అంతటి చక్కటి
సంగీతాన్ని లేదా వేణుగానాన్ని ఇచ్చింది ఆ ఫ్లూట్ కాదు. ఎవరైతే ఏ కళాకారుడైతే ఆ ఫ్లూట్ని వాయిస్తున్నారో వారు. కాబట్టి ఆ ప్రతిభ వారిది. అలా ఈ చరిత్రని రాసేది వారే, రాయించేది వారే. అందుకే ఈ చరిత్రకు ఇంతటి ఘనత. అయినప్పుడు ఈ కథని నేను రాస్తున్నాను అని నేనెందుకు శ్రమ పడాలి అంటారు హేమడ్ పంత్. గమనించండి, శ్రమ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే, నేను చేస్తున్న ఈ పని అని ఉన్నంత వరకు దానికి సంబంధించిన శ్రమ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ పనిని నేను చేయట్లేదు, దీని కర్తను నేను కాదు, ఇది గురువే చేస్తున్నారు, ఇది గురు సేవా కార్యం, ఇది గురు ఆజ్ఞని పరిపాలిస్తూ చేస్తున్నటువంటి కార్యమని గురువు పట్ల ప్రీతితో, నిస్వార్థంతో, వారి పట్ల శ్రద్ధతో చేస్తే ఇక శ్రమకి తావెక్కడిది. గమనించండి, మేఘశ్యాముడిని 28వ అధ్యాయం తెలుపుతుంది సచ్చరిత్రలో. మనం ఇంతకు ముందే ఒకసారి మనం స్మరణ చేసుకున్నాం. మేఘశ్యాముడు బాబాగారికి అభ్యంగన స్నానం చేయించాలి అనుకొని షిరిడి నుంచి గోదావరి తీరానికి నడిచి వెళ్ళి వచ్చాడు. నీరు తీసుకువచ్చాడు. పోను రాను 8 కోసుల దూరం, 16 మైళ్ళు అంటే 25.6 కిలోమీటర్ల దూరాన్ని గొడుగు లేకుండా, చెప్పులు లేకుండా వెళ్ళి వచ్చాడే. ఇది శ్రమ అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. అది భగవంతుడి పట్ల, గురువు పట్ల ప్రీతి, గురువు పట్ల శ్రద్ధ, నిష్ఠ. తమని తాము ఇటువంటి భక్తులందరూ తమ శరీరాన్ని, మనసుని, సర్వస్వాన్ని గురువుకి అంకితం చేసుకున్నారు. అలా హేమడ్ పంత్ గారు కూడా, బాబా ఇక మీ కార్యాన్ని, ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీరే ఈ కార్యాన్ని సాధింపజేసుకోండి. ఎంతటి తేడా అండి హేమడ్ పంత్లో. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. గురువు అవసరం ఏంటి? గురువుని మనం ఆశ్రయించవలసిన అవసరమే లేదే. చేసే పనిలో దక్షత ఉంటే మన పని మనమే చేసుకోమా అని వాదించిన వ్యక్తి ఇప్పుడు, బాబా నేను లేను బాబా, మీరే నా చేత పని చేయించుకోండి అని శరణాగతులు అవుతున్నారే, సరెండర్ అయ్యారే. ఇది గురువు మన నుంచి ఆశించేది. ఇది గురు మార్గంలో మనం ముందుకు సాగాలి అని అంటే ఇదే ప్రధానమైన అర్హత. ఇక్కడేమైంది? తేడా ఏంటి? అప్పుడు నేను నేను అనే భావం ఉంది వారిలో. ఇప్పుడు ఆ నేను వెళ్ళిపోయింది, మీరు మీరు అన్న భావం వచ్చింది. వాస్తవానికి నేను అన్న భావం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. నేను అన్నదాన్ని అధిగమించి నేను లేను, ఇక మీరే అన్న భావంలోకి వెళ్తే ఒక సాధకుడు, భక్తుడు, శిష్యుడు ఇంకా దొరికేది శాశ్వతమైన సుఖమే, శాశ్వతమైన ఆనందమే, దుఃఖానికి ఎటువంటి తావులేని ఆనందమే. దీన్నే చిన్న కథ రూపంలో చెప్తారు జగద్గురు రామకృష్ణ పరమహంస. వారి పద్ధతి అది. బోధని ఒక చిన్న కథ ద్వారా అందరికీ తెలిసేలా, అది వారి పద్ధతి. బాబాగారు బోధ అంటూ ప్రత్యేకంగా ఉండదు. వారి ప్రతి చర్య ఒక బోధే, వారి ప్రతి ఒక్క లీల ఒక బోధే. ఇది బాబాగారి పద్ధతి. రామకృష్ణ పరమహంస గారి కథ. ఒక ఎద్దును తీసుకుందాం. ఎద్దు, సపోజ్ మన ఒంగోలు జాతి ఎద్దే అనుకుందాం. అదైతే బాగా బలిష్టంగా ఉంటుంది కదా. అది బాగా వయసులో ఉన్నప్పుడు బాగా ఆహారం తీసుకుంటుంది, బాగా మేస్తుంది, మేత మంచి దండిగా తింటుంది. అలాగే బాగా గర్వంగా అట్టెత్తి అంబా అంబా అంటుంది. రైతు పొలాన్ని దున్నిస్తారు, దాని చేత దున్నేటప్పుడు ఆ చెర్నకోలతో కుడుతూనే ఉంటాడు. అలాగే పొలం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏదన్నా పచ్చి గడ్డి తీసుకురావాలన్నా, ఇతర వ్యవసాయ పనిముట్లు ఇంటికి తీసుకురావాలన్నా ఆ బండి మీదే మోసుకొస్తారు కదా. ఆ మోసుకొచ్చేటప్పుడు కూడా దాన్ని కుడుతూనే ఉంటాడు. అలాగే వడ్లు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఇతరత్రాను దీన్ని ఉపయోగించే ప్రతిసారి దానికి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అలా దెబ్బలు తినింది 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 ఎంతకాలం బ్రతుకుతుంది? ప్రతి జీవి మరణించక తప్పదు కదా. అలా మరణించింది. మరణించిన తర్వాత చర్మాన్ని ఉల్చారు, చర్మాన్ని ఎండబెట్టారు, ప్రేవులు ఉన్నాయి, వాటిని ఎండబెట్టారు. ఈ ఎండబెట్టిన చర్మంతో చెప్పులు తయారు చేశారు. ఆ చెప్పులు వేసుకున్నవాడు దీన్ని తొక్కుతూనే ఉన్నాడు. అంటే ఏంటి? ప్రాణంతో ఉన్నప్పుడు దెబ్బలు తినింది, ఇప్పుడు ప్రాణం పోయిన తరువాత కూడా కాళ్ళ కింద తొక్కబడుతూ ఉంది. ఆ దుఃఖం పోలా. సరే, ఈ ప్రేగుల్ని
మన దూది ఏకేందుకు ఒక చిన్న పరికరం ఉంటుంది. దానికి ఈ ప్రేగులని వింటిలాగా కడతారు. ఆ దూది ఏకే వ్యక్తి ఆ దూదిని ఏకేటప్పుడు ఈ వింటిని మీటుతూ ఉంటాడు. ఆ మీటే శబ్దం తుమ్ము 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 అని వస్తుంది. ఇక్కడ తుమ్ములో తుమ్ తుమ్ అనే మాట వస్తుంది. అంతకుముందు బాగా పొగరుగా ఉన్నప్పుడు, అహంకారంతో ఉన్నప్పుడు, అహంభావంతో ఉన్నప్పుడు అంబా, ఆ అంబాలో హమ్ అనే మాట వినవస్తూ ఉంది. హమ్ అంటే నేను అనే భావం ఉన్నంత వరకు ప్రాణంతో ఉన్నా దెబ్బలు తప్పలా, ప్రాణం పోయిన తర్వాత కూడా చెప్పు రూపంలో అది తొక్కబడుతూనే ఉంది. అక్కడ కూడా బాధ తప్పల, బాధను అనుభవిస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే తుమ్ అనే భావం వచ్చిందో ఇప్పుడు దానికి ఎటువంటి బాధే లేదు. అలా ఉంటుంది ఒక సాధకుడి పరిస్థితి. హమ్ నేను అనే భావం ఉన్నంత వరకు బాధలు తప్పవు. అందుకే నేను కర్తని, నేను భోక్తని అన్న భావం ఉన్నంత వరకు దాన్ని అనుభవించవలసిందే. అదే ఆ కర్తృత్వాన్ని, నేనే అహంభావాన్ని గురు చరణాలకు సమర్పిస్తే ఇంకా ఎటువంటి బాధ లేదు. మన బాధ్యత మొత్తం గురువు మీదే ఉంటుంది. ఈ బరువును మొత్తం మోసేందుకే సద్గురువు వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. హేమడ్ పంత్ గారిలో ఖచ్చితంగా ఇటువంటి మార్పే తీసుకొచ్చారు బాబా. నేను అన్న భావం పోయింది, ఇక అంతా మీరే బాబా అన్న సద్భావం, భక్తి, నిష్ఠ వారిలో జనించింది. ఖచ్చితంగా సరిగ్గా సద్గురు సన్నిధి మనకు ప్రసాదించేది ఇదే. అందుకే సద్గురు సన్నిధిని మనం వెతుక్కోవాలి. నిత్యం సద్గురు సన్నిధిని మనం కోరుకోవాలి. దానికోసం మనం పరితపించాలి, వ్యాకుల పడాలి.